వర్షం దంచుకొట్టింది. దాదాపు గంట పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి. చాదర్ఘట్ బ్రిడ్జ్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2 గంటల పాటు వాహనాలు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయాయి. దీంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూశారు. హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపులు నగర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు క్యుమ్యూలో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి రోడ్లు జలమలమయ్యాయి. ఇక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో 35.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని తొలగించడానికి జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, రహదారులపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లోని ట్రాఫిక్ జామ్ అయింది. 2 గంటల పాటు కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కుపోయాయి. ప్రత్యక్ష నరకాన్ని చూశారు వాహనదారులు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న రాత్రి వర్షం దంచుకొట్టింది. గత కొంతకాలంగా మనం చూడొచ్చు మిక్స్డ్ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న మాత్రం ఏకంగా గంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ఉప్పల్, అంబర్పేట్, అలాగే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ ఇలా పలు ప్రాంతాల్లో వర్షం కూడా దంచుకోవడం జరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలను కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. భారీ వర్షంతో ఇబ్బంది పడ్డారు వాహనదారులు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ఆటో గొడును సగానికి పైగొడును మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయినటువంటి ఏర్పడినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు స్క్రీన్ మీద టోటల్ గా వర్షపు నీరంతా చెరువును కనిపిస్తూ ఉంది. వీధుల్లో కూడాను అటువైపు అక్కడ ఉన్నటువంటి ఆటో కూడాను ఆల్మోస్ట్ సగానికి పైగా కంప్లీట్ గా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇళ్లలో కూడా వర్షపు నీరు వచ్చినటువంటి అవకాశం కూడా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గంట పాటు కూడా నిన్న వర్షం దంచుకొట్టింది. దీంతో చెరువులను తలపిస్తున్నాయి రహదారులు. అలాగే డ్రైనేజీలు కూడా పొంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు. ఓవరాల్ గా చాలా గంటల కొద్ది కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిపోయాయి. మలక్పేట్, లక్డీ కపూల్, పంజగుట్, అమీర్పేట ఇలా ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపించాయి. వచ్చినా కూడా